ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తిరుపతి మెట్ల మార్గం ఎక్కుతాం కదండీ అలిపిరి. అలిపిరి అని పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందామండి. అలిపిరి మెట్ల మార్గానికి ఆ పేరు ఎలా వచ్చిందో చాలా మందికి తెలియదు. కొండ కింద ఉన్నవారికి కూడా అలిపిరికి ఆ పేరు ఎలా వచ్చిందో మనలో చాలా మందికి తెలియదు. అసలు అలిపిరి అనే పేరే ఒక విచిత్రమైన పేరులాగా ఉంది కదా! మన తెలుగులో పాటు తమిళం, కన్నడ, మలయాళం ఇలా ఏ భాషలోనైనా అలిపిరి అనే పదం లేదు. అయితే అలిపిరి అనే పదం ఎలా పుట్టింది? దీని వెనుక చరిత్ర ఏమిటి? అనే విషయం గురించి మనం నిశ్చితంగా తెలుసుకుందాం. పూర్వం 500 సంవత్సరాల క్రితం తిరుపతి నగరం ఇప్పటిలాగా లేదు. ఇప్పుడు అలిపిరి అని పిలుస్తున్న ప్రాంతానికి అలిపిరి అన్న పేరు కూడా లేదు. అది 1656, 1668 మధ్య ప్రాంతం. ఢిల్లీలోని మొఘల్ చక్రవర్తులు పాలిస్తున్న సమయం. శ్రీకృష్ణదేవరాయలు అనంతరం జరిగిన రాక్షస తంగడి అండ్ తల్లికోట మొదలగు యుద్ధాల తర్వాత విజయనగర రాజుల ప్రాబల్యం తగ్గింది. అప్పుడు నిజాం నవాబులు దాడులు రాయలసీమ ప్రాంతాన్ని ఆక్రమించారు. ఆ సమయంలో హిందువులను, హిందూ సానుభూతి పరులను, సాధు సంతులను చాలా దారుణంగా హింసించారు. 17వ శతాబ్దం చివరిలో ఢిల్లీ ఆదేశాల మేరకు హైదరాబాదు నిజాం ప్రభుత్వం ఫర్మానా ఆర్డర్ మేరకు సుల్తాన్ అబ్దుల్లా, కుతుబ్ షా అండ్ నజీర్ల సైన్యం ఆలీ అనే అత్యంత కరుడుగట్టిన మహమ్మదీయుల నేతృత్వంలో కడప, కర్నూలు, నెల్లూరులో దారుణంగా దాడులు చేసి దేవాలయాలన్నీ ధ్వంసం చేశారు. ఆ తరువాత ఆలీ సైన్యం తిరుపతికి బయలుదేరింది. అప్పుడు తిరుపతి చాలా చిన్న గ్రామం. ఇప్పుడు మంచినీళ్ళ కుంట అని చెప్పబడుతున్నది నరసింహ తీర్థమే. అప్పటి తిరుపతి గ్రామం. ఇక్కడ ఒక నరసింహస్వామి మందిరం ఉండేది. దానికి ప్రజలు నిత్యం ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తూ ఉండేవారు. చరిత్ర తెలిసిన పెద్దవారు ఇప్పటికీ దీన్ని నరసింహ తీర్థం రోడ్డు అని పిలుస్తారు. ఆలీని తిరుపతికి పైకి దండయాత్రలకు పంపించడానికి 2 ముఖ్యమైన కారణాలు. ఒకటి, వెంకటేశ్వర స్వామి అత్యంత శక్తివంతమైన దేవుడు అని. తిరుమల లాంటి దివ్యక్షేత్రం ఇంకొకటి లేదు, భవిష్యత్తులో ఉండబోదు అనే వైభవము, విశ్వాసము భారతదేశం నేల 4 చర్ల ఉండడం వలన ఈ దేవాలయంపై దాడి చేసి స్వామివారి స్వరూపాన్ని పెకిలించి కొండపై నుంచి తొలగిస్తే హిందువుల దేవుడు బలహీనపడతాడని, తద్వారా ప్రజలందరూ అల్లా అని ఏ గొప్ప దేవుడని భావించి ఇస్లాం మతాన్ని విధి లేక స్వీకరిస్తారని వారి పిచ్చి ఆలోచన. రెండోది, శ్రీకృష్ణదేవరాయలు భక్తితో స్వామివారికి సమర్పించుకున్న విలువ కట్టలేనన్ని వజ్రాలు, వైడూర్యాలు, కనక పుష్యరాగాలు, కెంపులు, అపారమైన బంగారము దోచుకెళ్ళి వాళ్ళ ఖజానా నింపుకుందామని. ఈ 2 ముఖ్యమైన కారణాలు. అయితే అప్పటి తిరుపతి గ్రామస్తులు ఆలీ అంటే కమాండర్ ఇన్ చీఫ్ను సమీపించి, నీకు కావలసింది బంగారమే కదా, మా తిరుపతి గ్రామంలో ఉన్న స్త్రీ పురుషుల వద్ద ఉన్న బంగారం అంతా ఇచ్చేస్తాము, దానితో తృప్తిపడి వెనక్కి వెళ్ళిపో, కానీ మా స్వామివారి జోలికి రావద్దు, ఆయన మా ప్రాణం కన్నా చాలా ఎక్కువ అని విన్నవించుకున్నారు. దానికి ఆలీ అంగీకరించినట్లు నటించి వాళ్ళ దగ్గర వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చిన బంగారము, ఆభరణాలు తీసుకుని, మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ ఈ దేవాలయాన్ని దోచుకుని ధ్వంసం చెయ్యకపోతే నిజాం నవాబు, ఢిల్లీ సుల్తాను నా తల తీసేస్తారు కాబట్టి తప్పదు అని తన అపార బలంతో ముందుకు కదిలాడు. సరిగ్గా అప్పుడు అలిపిరి అని పిలువబడుతున్న ప్రాంతానికి చేరుకోగానే శ్రీ ఆది వరాహస్వామి అవతారమైన శ్రీవారు వరాహ రూపంలో వచ్చి నిలువరించారు. మొదట కొంచెం బెదిరినా కూడా ముందుకు కదిలాడు. అయితే హఠాత్తుగా ఎవరి ప్రమేయం లేకుండా అతని 2 కళ్ళు పోయాయి. దృష్టి పోవడంతోని దిక్కులేని స్థితిలో ఎంతో విలపించాడు ఆలీ. అప్పుడు శ్రీ స్వామివారు అమృతవాణి వాడికి వినపడింది. దైవంపైనే దాడికి సిద్ధపడతావా, ఎంత ధైర్యం అని. అప్పుడు ఆలీ బిగ్గరగా రోదిస్తూ క్షమాభిక్ష అడిగి నేత్రదానం చేయమని వేడుకున్నాడు.
అప్పుడు దయార్థ హృదయుడైన స్వామివారు, "నీవు వెనక్కి తిరిగి వెళ్ళిపో, నీకు దృష్టి వస్తుంది" అని ఆదేశించారు. దానితో ఏమీ సాధించకుండానే రిక్తహస్తాలతో వెనుదిరిగాడు ఆలీ. ఉర్దూ లేక హిందీ భాషలో ఫిర్నా అంటే వెనక్కి మళ్ళడం, ఫిరే అంటే వెనక్కి మళ్ళాడు అని అర్థం. ఎప్పుడు ఎక్కడ ఓటమెరగని ఆ పరమ దుర్మార్గుడైన ఆలీ వెనుతిరిగిన వెంటనే విషయం తెలుసుకున్న అందరూ ఆలీ ఫిరే అని చెప్పుకునేవారు. కొన్ని సంస్థానాలకి సంబంధించిన గ్రామాల్లో అయితే తిరుపతి ఆలయం మీదకు దండయాత్రకు వెళ్ళిన ఆలీ తిరుపతిలోని ఒక ప్రదేశం నుంచి ముందుకు వెళ్ళలేక వెనుదిరిగాడు. ఆలీ ఫిరే అని సూచిస్తూ చాటింపులు సైతం వేయించారు. ఆలీ ఏ ప్రాంతం నుంచి వెనక్కి మళ్ళారో ఆ ప్రాంతాన్ని అప్పటి వరకు ప్రత్యేకంగా వచ్చి సందర్శించుకునేవారు. ఆ ప్రదేశాన్ని చూడడానికి వెళ్ళేటప్పుడు లేదా వెళ్ళిన తరువాత ఎక్కడికి వెళ్ళారని ఎవరైనా అడిగితే ఆలీ ఫిరే అని బదులిచ్చేవారు. ఆ ప్రదేశానికి వెళ్తున్నామని చెప్పేవారు. కాలక్రమంగా ఆలీ ఫిరే అనే పదం అలిపిరేగా రూపాంతరం చెందింది. అదే ఇప్పుడు అలిపిరిగా స్థిరపడింది. ఇది మనం ఇప్పుడు అలిపిరి అని పిలుచుకునే ప్రదేశం యొక్క యథార్థమైన చరిత్ర. ఈ విధంగా శ్రీవారి మహిమ వలన ఆలీ వెనుదిరిగిన కారణంగా మనం ఈనాడు చూస్తున్న అలిపిరి ఏర్పడింది. అది అలిపిరి క్షేత్రం. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.